యేసు ప్రభువారు స్వస్థతలు, దయ్యములను వెళ్ళగొట్టుట, మిగతా అన్ని రకాలైన అద్భుతాలు యేసు ప్రభువారు చేశారు కదా. సంఘానికి ఆయన 9 కృపావరములను ఇచ్చారు. పరిచర్య పరిధి పెంచారా, తగ్గించారా? మరలా చెప్తున్నాను, పెంచారు. పేతురు నడుస్తూ వెళ్తుంటే నీడ పడితే ఏం జరిగిందండి? స్వస్థత. పౌలు నడికట్టుకు తగిలిన గొడ్డలు ఎవరికైనా తగిలితే ఏం జరిగింది? స్వస్థత. సరిహద్దులు చెరిపివేసి యేసు ప్రభు అన్నారు, నేను చేసిన ఈ కార్యములు మీరు చేస్తారు, ఇవి మాత్రమే గాక మరి గొప్పవి చేస్తారు. 9 కృపావరములు యేసు ప్రభు వారు ఇచ్చారు. ఈ 9 కృపావరములు మన స్వస్థతల లేక మన అద్భుతముల, మన అభిషేక పరిచర్యకు పరిధిగా ఉంటాయి. దేవునికి స్తోత్ర. ఈ 9 నేను ఎన్ని పొందుకున్నాను అన్నదే మీ ప్రశ్నగా ఉండాలి. నేను ఏమి పొందుకోవాలి, నేను దేని కొరకు ప్రార్థన చేస్తాను, ఏ కృపావరముతో, ఏ అభిషేకముతో దేవుడు నన్ను వాడుకుంటాడు. దేవునికి స్తోత్ర.